హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఓజీ బ్రోస్ ఛానల్. ఇప్పుడు మనం మిత్రమండలి మూవీకి వెళ్తున్నాం అనమాట. ప్రీమియర్స్ వదిలేడు విజయవాడలో. అది చూసి వచ్చి మళ్ళీ మన రివ్యూతో కలుద్దాం. స్టే ట్యూన్. బై బై. బై బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీ బ్రోస్. సో ఇందాక చెప్పినట్టే మేము మిత్రమండలి మూవీ ప్రీమియర్ షోకి వెళ్ళి వస్తున్నాం మన విజయవాడలో. సో ముందుగా మన రివ్యూలోకి వెళ్ళే ముందు మన బ్రో మాట చెప్తాడు, వినండి జాగ్రత్తగా. సో గైస్, రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి రివ్యూస్ మరిన్ని రావాలి, మాకు కొంచెం మోటివేషన్ రావాలి అంటే మీ సైడ్ నుంచి మాకు ఒక హెల్ప్ కావాలి. జస్ట్ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్, వీడియోకి లైక్, మీకు తోచిన కామెంట్స్ తెలియజేయండి. అండ్ మంచిగా రివ్యూ నచ్చితే ఆర్ అవుట్పుట్ ఎట్లా ఉందని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. డన్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మూవీ రివ్యూ మిత్రమండలి. సో సినిమా మిత్రమండలి చూసిన తర్వాత మీ ఇద్దరం బలి అంతే, రొట్ట సింపుల్ వర్డ్లో చెప్పాలండి. సినిమా ఇద్దరికి ఒక టైంలో నిద్ర వచ్చింది. టు బీ ఫ్రాంక్, నేను ఎంతసేపటికి చూద్దాం ఏదైనా ఉంటుందేమో అని వెయిట్ చేస్తే అంత కాన్సన్ట్రేషన్గా చూసినా కానీ ల్యాగ్ తీసేశారు అసలు. ఇట్స్ టు బీ ఫ్రాంక్, ఇట్స్ మూవీ అసలు ఏమీ లేదు. ఓకే సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే సినిమా డైరెక్టర్ వచ్చేసి విజయేంద్ర సత్తు, ఇంకా ప్రొడ్యూసర్ మీకు తెలిసిందే బన్నీవాస్, ఇంకా లీడ్ యాక్టర్స్ వచ్చేసి ప్రియదర్శి గారు, విష్ణు ఓయ్, రాగ్ మయూర్ అండ్ ప్రసాద్ బెహ్రా గారు, అండ్ వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, అండ్ హీరోయిన్ కింద నిహారిక గారు చేశారు. ఇప్పుడు మన మెయిన్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే మాత్రం మనం ఫస్ట్ తీసుకుంటే ఓకే, ఇట్ వాజ్ ఎన్ గుడ్ స్టార్ట్. అంటే మన ఇంట్రొడక్షన్స్ కానీ, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కానీ ఇట్ వాజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అనే మాట కూడా అనలేమనుకో. ఇట్ వాజ్ ఏ డీసెంట్ స్టార్ట్ అయ్యింది అంతా ఓకే. ఇంక నేను వెయిట్ చేస్తున్నాను, కాదు ఎప్పుడు వస్తుంది అని. అలా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 45 minutes అయిపోయింది. ఓకే, కామెడీ ట్రై చేస్తారు, అంత వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని ఫోర్స్ఫుల్ కామెడీ ఎలా ఉంది, వెళ్తానే ఉంది. అట్లా ఒక 45 minutes అయిపోయింది, 1 hour అయిపోయింది. 1 hour తర్వాత ఓకే ఇది కథ, ఇదా అని చెప్పి అర్థమైంది మాకు. అప్పటి వరకు ఇట్లా సాగా తీసినట్టు ఉంది. ఐ మీన్ లిటరల్లీ నాకు అనిపించింది, ఉన్న మీమ్స్ అన్నీ కలిపేసి ఏదో చేసేద్దాము, ఏదో నవ్విచ్చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఏం వర్కౌట్ అవ్వాలి మాకైతే. ఇంకా పాత సినిమాలో డైలాగ్స్ తీసుకొని పాటలు పెట్టారు. ఒక మూడు సాంగ్స్ ఉన్నాయి. 3 songs కూడా అంతగా ఏమనిపించలేదు. ఏదో సాంగ్స్ పెట్టడం కోసం ఒక సీన్ క్రియేట్ చేయాలి అన్నట్టు అనిపించింది ఫోర్స్ఫుల్గా. సాంగ్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది బ్రో, వీ ఫ్రాంక్ అసలు లేకపోతేనే సినిమా బాగుండదని అనిపించింది నాకైతే. అది అసలు సాంగ్ లిరిక్స్ కూడా ఏంటేంటో ఉన్నాయి, ఏదేదో అంటున్నారు, జమ్మలకి నేను అంటున్నారు. అసలు ఏం అర్థం కాల, సాంగ్స్ అసలు ఎందుకు పెట్టారా అనిపించింది సినిమాలో. ఇవి నెగిటివ్స్ గురించి. ఇంకా హైలైట్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి. హైలైట్ వచ్చేసి సత్య గారు యాక్టింగ్. ఆయనే మొత్తం సినిమాని లీడ్ చేస్తూ ఉంటారు. ఆయన రోల్ కొంచెం కాపాడిద్ది సినిమాని. అసలు ఆయన లేకపోతే ఈ సినిమాని లేదు. ఆయన ఉన్నప్పటికీ కొంచెం ల్యాగ్, ఇట్లా రొట్ట అని అనిపించింది మాకు. ఇంకోటి సత్యది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అంటే అందరు సినిమాలో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరు అయింది. క్యారెక్టర్ వేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది ఉండడం వల్ల కొంచెం బ్రతికిచ్చింది అని అనిపించింది. కానీ అట్లీస్ట్ మనం కొంత మరీ అంత నిద్ర వచ్చేసేటట్టు, మరీ అంత ఫుల్ బోర్ కొట్టేటట్టు లేకుండా మధ్యలో సత్య గారి వల్ల కొన్ని థింగ్స్ అనేవి, కామెడీస్ కానీ లేకపోతే ఆయన చేసే వే ఆఫ్ స్టైల్ కానీ కొంచెం సినిమాని కొంచెం బోర్ కొట్టనివ్వకుండా చేసింది. అది కూడా కొంచెమే. బట్ వెన్ కంపేర్డ్ టు మిగతా వాళ్ళతో చూసుకుంటే ఆయనదే నిజంగానే ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో. ఆయన లేకపోతే సినిమా టు బీ ఫ్రాంక్ షెడ్కే. ఇది ఫస్ట్ హైలైట్. సెకండ్ హైలైట్ వచ్చేసరికి వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో ఎస్ఐ పోలీస్ క్యారెక్టర్. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సీన్స్ అన్నీ కూడా కొంచెం బాగానే అనిపిస్తాయి. లైక్ వెన్ కంపారిటివ్లీ నేను చెప్పినట్టు సత్య గారి తర్వాత కొంచెం డీసెంట్, లైక్ కొంచెం ఓకే
మన ఐ మీన్ నాకు ఐడియా ఉన్నంత వరకు ఏదైనా ఒక కామెడీ జోనర్ మేబీ రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్, జాతిరత్నాలు టైప్లో వెళ్దాం అనుకున్నారు కానీ ఏం వర్కౌట్ అవ్వాల. అది నాకు అనిపించింది అదే, లైక్ ఆ జోన్లోకి వెళ్ళి కొంచెం ఎంటర్టైన్ చేద్దాం ఆడియన్స్ అని ట్రై చేశారు. బట్ సమ్వేర్ కామెడీస్ కానీ కామెడీ రిలేటెడ్ స్క్రిప్ట్స్ కానీ అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. చాలా తక్కువ, ఒకటి కాదు బట్ ఒక 5 to 6 ఇన్స్టాన్సెస్ కొంచెం నవ్వించగలిగినాయి నన్ను అయితే. మిగతా అంతా కొంచెం ఘోరంగానే ఉన్నది పరిస్థితి అక్కడ. ఒక ఊర్లో ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యాస్ట్ పిచ్చాడు. వాళ్ళ కూతుర్ని ఎలా మనోళ్ళు లవ్లో పడేశారు, ఏంటి కథ అన్నది స్టోరీ. లాస్ట్కి ఏమైంది, ఎలా వాళ్ళ నాన్న ఒప్పించారు, ఏంటి అన్నది కథ. ఆ 4 వచ్చేసి మన ప్రియదర్శి గారు, విష్ణు ఓయ్, రామ్ గారు అండ్ ప్రసాద్ బెహ్రా గారు. లడ్డు మామ డిడ్ వెల్. ఆయన బాగా యాక్ట్ చేశారు. ఆయన పంచెస్ అంతా కరెక్ట్ గా ఫెయిల్ అయ్యి చెప్పాలంటే. ఐ మీన్ యాజ్ అన్ ఇండివిజువల్ యాక్టర్ కింద అంటే ఎవ్రీవన్ ఆర్ క్యాపబుల్ ఆఫ్, బట్ మా ఈ సినిమాకి వచ్చేసరికి ఆ కామెడీ థింగ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ థింగ్స్ అనేవి ఏమీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాల. స్టోరీ కూడా అంతగా ఏం లేదు చెప్పాలంటే. స్టోరీ అంతగా స్టోరీ ఏముందని నేను అంటాను. ఏముందంటే ప్రతి సినిమాలో ఈడెళ్ళి ఆమె లవ్ చేయటం, వచ్చి ఈయన్ని వేరే వాళ్ళు లవ్ చేయటం, ఏదో చేసి మళ్ళీ లాస్ట్కి వాళ్ళ నాన్న నొప్పించి అట్లా అయిపోయింది సినిమా. రొటీన్ రొట్ట. సో మరి కొంచెం ఐ మీన్ యాజ్ అన్ హోల్ మూవీ కింద చూసుకుంటే కొంచెం అది ఎగ్జాక్ట్ ఐ మీన్ ల్యాగ్ చేసినట్టే మూవీ కూడా. ఐ మీన్ స్టోరీ కూడా అంతేం లేదు, కామెడీస్ వర్క్ అవ్వలేదు, ట్రై చేశారు బట్ సమ్వేర్ ఇట్ డింట్ మీట్ ద ఎక్స్పెక్టేషన్స్. ఎస్. సో అది ఫైనల్. మా సజెషన్ అయితే సినిమాకి వెళ్ళాలా వద్దా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇంకా ఈ దీవాళికి చాలా సినిమాలు ఉన్నాయి. కే ర్యాంప్ ఉంది, తెలుసు కదా, ఉంది, డ్యూడ్ ఉంది, బైసన్ ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి బుక్ చేసుకోండి. అండ్ ఆ రివ్యూస్ కోసం వెయిట్ చేయండి మా ఛానల్లో. వచ్చేస్తాయి ఎల్లుండి ఫ్రైడే రివ్యూస్ వస్తాయి, చెక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఈ సినిమాకి మా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 నా సైడ్ నుంచి నేను 2. నాదైతే 1.5. ఓకే. సో యా, ఆన్ యావరేజ్ 1.75 అంతే, దానికి మించి ఇంకేం లేదు. అంటే మరీ ఓకే ఇప్పుడు ఓకే మీకు అనిపించవచ్చు లైక్ మరీ 1.75 ఐ మీన్ మేము ఇచ్చామని అంటే మీరు ట్రై చేయొచ్చు, నేను ఏం కాదన్ను. చూసిన తర్వాత మేబీ మీరు కూడా అదే ఫీల్ ఉండొచ్చు, లైక్ అరౌండ్ 2 అట్లా అనిపించవచ్చు మీకు. ఎందుకంటే స్టోరీ సైడ్ కానీ మన వాళ్ళు అసలు ఎక్కువ కామెడీ జోన్లోనే, ప్యూర్ కామెడీ జోన్, ఫుల్ జాతిరత్నాలు టైప్ వెళ్దాం అనుకున్నారు. బట్ సమ్వేర్ పోయింది, వర్కౌట్ అవ్వలేదు అది. అందుకే 2 నా సైడ్ నుంచి, బ్రో సైడ్ నుంచి 1.5. యావరేజ్ చేసుకుని 1.75. దట్ ఈస్ ద రేటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద ఓజీ బ్రోస్ ఫర్ ద మూవీ మిత్రమండలి. చలో గైస్, సైనింగ్ ఆఫ్. మళ్ళా వేరే సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తున్నాం. మీ ఓజీ బ్రోస్. థ్యాంక్ యూ. బై బాయ్.